సింగవరాణి అనే ఊరిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. బాటసారులు దాని కింద విశ్రాంతి తీసుకునేవారు. ఓ రోజు చెట్టులో ఉన్న వేర్లు, ఆకులు, పండ్లు నేను గొప్ప, కాదు కాదు నేనే గొప్ప అంటూ వాదనకు దిగాయి. ఈ విషయం గమనించిన చెట్టు వాటిని శాంతపరిచి, కొన్ని రోజులు ఆగండి, మీలో ఎవరు గొప్ప అన్న విషయాన్ని నేను తేలుస్తాను అని చెప్పింది చెట్టు. ఒకరోజు ఆ దారి వెంట వెళ్తున్న ఓ బాటసారి చెట్టు కిందకు వచ్చాడు. ఆకలితో నకనకలాడుతున్న అతను చెట్టుకు ఉన్న పండును కోసుకొని తిని తన ఆకలిని తీర్చుకున్నాడు. అప్పుడు ఆ చెట్టు ఆ బాటసారిని, నాలో నీకు ఏ భాగం ఇష్టం అని అడిగింది. అప్పుడు బాటసారి ఇలా అన్నాడు, నా ఆకలి తీర్చిన నీ మధుర ఫలాలు ఇష్టం అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒక ఆయుర్వేద వైద్యుడు చెట్టు కిందకు వచ్చి వేర్లను తవ్వి మూటగట్టుకుంటున్నాడు. ఆ చెట్టు వైద్యుణ్ణి, నాలో నీకిష్టమైంది ఏంటి అని ప్రశ్నించింది చెట్టు. నీ వేర్ల ద్వారా ఎంతో మంది రోగులకు వైద్యం చేస్తున్నా, కాబట్టి అవంటేనే నాకు ఇష్టం అని చెప్పి అతను కూడా వెళ్ళిపోయాడు. మరికొన్నాళ్లకు ఓ వృద్ధుడు ఎండకు తట్టుకోలేక చెట్టు కింద కునుకు తీసి సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకున్నాడు. తరువాత తన దారిన తాను వెళ్తుండగా, నాలో నీకు ఏ భాగం ఇష్టం అని చెట్టు అడిగింది. ఎండ నుంచి నాకు ఉపశమాన్ని కలిగించిన నీ ఆకులు, కొమ్మలు అంటే ఇష్టం. కానీ వేర్లుంటేనే చెట్టుకు నీరందుతుంది. ఆకులు, కొమ్మలు ఉంటేనే బాటసారులకు నీడనివ్వగలవు. ఇక ఆకలి తీర్చాలంటే పండ్లు కావాల్సిందే. ఇలా నీలోని ఏ భాగాలు వేటికి తీసిపోవు. అన్ని సమన్వయంతో పనిచేస్తేనే చెట్టు మానవుతుంది. మీ వల్లనే స్వచ్ఛమైన గాలి అందుతుంది, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ వృద్ధుడు. అప్పుడు వేర్లు, ఆకులు, పండ్లు మనందరం సమానమే అని తెలుసుకొని అప్పట్నుంచి వాదనలాడడం మానేశాయి. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.